గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. సినిమాలు జరుగుతూ ఉంటే కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత పైరసీ అయిందని కేసులు వస్తుంటాయి. మరి సినిమా స్టోరీ చెప్పినప్పుడే హీరోలు కానీ హీరోయిన్లు కానీ లేదంటే అందులో ఆర్టిస్టులు ఎవరైనా సరే సినిమాని ముందే స్టోరీ లీక్ చేస్తే వాళ్ళ మీద ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు? అంటే దానికి ఏమైనా లీగల్ యాక్షన్ ఉంటుందా అసలు? అంటే రీసెంట్గా స్పిరిట్ సినిమాలో ఉండాల్సిన హీరోయిన్ వెళ్ళిపోయి కొత్త హీరోయిన్ వచ్చారు, ఉండాల్సిన హీరోయిన్ ఏదో సినిమా స్టోరీ లీక్ చేశారు అని అన్నారు. మరి అలాంటి వాటికి లీగల్ యాక్షన్స్ ఎలా తీసుకోవచ్చు? ఈ విషయం మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. నమస్తే అండి. నమస్తే. సో సినిమాలో ఎంటర్టైన్మెంట్కి ఓకే, ముందే లీక్ చేస్తే డబ్బులు వస్తాయనో లేకపోతే పైరసీ చేస్తే ఇంకొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయనో చేసేవాళ్ళు ఉంటారు. అలానే ఈ సినిమాకు కూడా స్టోరీ ఏదో లీక్ చేశారు, అందుకే హీరోయిన్ తీసేశారు అన్నారు. అలాంటి వాటికి లీగల్ యాక్షన్స్ ఉంటాయి అసలు? సినిమా అంటే ఒకప్పుడు సినిమా వేరు, ఇప్పుడు సినిమా వేరు. ఇప్పుడు సినిమా అంటే కనుక యావత్ ప్రపంచానికి కూడా ఒక పెద్ద, అంటే ఎక్కువ మందికి జీవనోపాధిని కల్పించేది, అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూసర్కి సినిమా హిట్ అయితేనని మాట్లాడేది, లాభాలు తీసుకొచ్చేది, అంటే కోట్లలో బిజినెస్ చేసేది ఓన్లీ ఒక వారం 10 రోజుల్లో. కరెక్ట్. ఇక స్పిరిట్ సినిమా గురించి ఈ వివాదం అంతా కూడా స్పిరిట్ సినిమా గురించి. సందీప్ రెడ్డి వంగ గారు, మనకు తెలిసిందే ఆయన చేసిన సినిమాలు కానీ ఆయనకున్న క్రేజ్ కానీ. సో ప్రభాస్ గారితో అనుకుంటా ఇట్ సీమ్స్ ఆయన సినిమా అనేది స్పిరిట్ అనే సినిమా అనేది ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో హీరోయిన్గా దీపికా పదుకోనే గారిని, బాలీవుడ్కి సంబంధించిన హీరోయిన్ గారిని మొదట్లో అనౌన్స్ చేశారు అని చెప్పి నేను విన్నాను. విన్నప్పుడు సాధారణంగా మేము ఈ సినిమాలకు సంబంధించిన అగ్రిమెంట్స్ అవన్నీ రాసేటప్పుడు ఏంటంటే కనుక ఏదైనా ఒక స్టోరీ అనేది ఒక హీరోకి కానీ లేదు అని అంటే కనుక ఒక ప్రొడ్యూసర్ కానీ చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే కనుక ఫస్ట్ సంబంధించిన కౌన్సిల్లో వాటిని రిజిస్టర్ చేపిస్తూ ఉంటారు. దాని తర్వాత వెళ్ళి ఆ స్టోరీ అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ చెప్పే క్రమంలో కూడా ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే కనుక ఈ స్పిరిట్కి సంబంధించిన సినిమాకి సంబంధించి వివాదానికి సంబంధించి దీపికా పదుకొనే గారు సందీప్ రెడ్డి గారుకి కొన్ని కండిషన్స్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. సేయింగ్ దట్ ఏంటి అంటే కనుక నువ్వు చెప్పిన వర్కింగ్ అవర్స్ నేను వర్క్ చేయను, నేను ఈ టైం నుంచి ఈ టైం వరకే వర్క్ చేస్తాను, నాకు రెమ్యూనేషన్ అంత కావాలి ఇంత కావాలి, సమ్ XYZ ఏదో జరిగింది వాళ్ళ మధ్య. సో ఇవన్నీ చేసేయడం వల్ల అలా అయితే కనుక నేను నీతో వర్క్ చేయలేను అని చెప్పని ఆవిడని తీసేసి వేరే కొత్త ఆమెను హీరోయిన్గా ఆ యొక్క సినిమాకి ఈయన తీసుకున్నారు అనేది తెలిసింది. ఎప్పుడైతే కనుక వేరే దీపికా పదుకోనే గారిని వద్దని వేరే హీరోయిన్ ప్రకటించిన వెంటనే దీపికా పదుకోనే గారికి సంబంధించిన PR టీము సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ సినిమాకి సంబంధించిన స్టోరీ చెప్తారు కదా, సో ఆ స్టోరీని లీక్ చేయడం మొదలుపెట్టారు సోషల్ మీడియా ద్వారా అని చెప్పి అనేది వార్త యొక్క సారాంశం. అయితే మరి ఈ విధంగా డైరెక్టర్స్ కానీ అదేవిధంగా హీరోస్ కానీ లేదంటే కనుక స్టోరీ రైటర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు కష్టపడి రాసిన ఒక స్టోరీని చెప్పే క్రమంలో, నేరేట్ చేసే క్రమంలో ఎదుట వ్యక్తి దాన్ని బయటకు రిలీజ్ చేస్తే ఈ ప్రేక్షకుల్లో సస్పెన్స్ అనేది పోతుంది సినిమా మీద. అంటే స్టోరీ తెలిసినప్పుడు, అంటే వాళ్ళు ఎన్ని గ్రాఫిక్స్ పెట్టినా ఏం చేసినా కూడా స్టోరీ తెలిసిపోయినప్పుడు మీకు ఆ స్టోరీలో సస్పెన్స్ అంతా మజా రాదు సినిమా చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్లో. సో కాబట్టి ఆ ఇంపాక్ట్ ఏమైతుంది అంటే కనుక కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్స్ మీద, డైరెక్టర్స్ మీద, యాక్టర్స్ మీద, అందరి మీద పడుతుంది. సో కాబట్టి మరి దీన్ని లీగల్గా ఏ విధంగా ఇటువంటి ట్రెడిషన్ని కంట్రోల్ చేయాలి అని అంటే కనుక ఆబ్వియస్లీ ఇది కొత్తగా వచ్చింది కాదు. ఇటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ ఉంటుంది, దాని పేరు NDA. NDA అంటే కనుక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్, దాని ఫుల్ ఫామ్. సో అటువంటి అగ్రిమెంట్ అనేది ఒకటి ముందుగా రాసుకుంటారు. అంటే మీరు హీరోయిన్ అనుకోండి, నేను డైరెక్టర్ అనుకోండి, లేదంటే కథా రచయిత అనుకోండి, నేను మీకు ఒక స్టోరీ చెప్పేటప్పుడు ఫస్ట్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అనేది మన ఇద్దరి మధ్య జరుగుతుంది. అది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం అనేది ఆ అగ్రిమెంట్ అనేది రాయడం జరుగుతుంది. సో ఆ అగ్రిమెంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి యూనిలిటరల్ అగ్రిమెంట్, రెండేమో మ్యూచువల్ అగ్రిమెంట్. అంటే ఈ రెండిట్లో ఏంటి అంటే కనుక మ్యూచువల్లో వచ్చేసి ఆ స్టోరీని మీరు ఎక్కడ చెప్పకూడదు, లేదంటే నేను ఎక్కడ చెప్పకూడదు. స్టోరీ అంటే స్టోరీ అనే కాదు, విషయం ఏదైనా కూడా. సో మీరు ఎక్కడ చెప్పకూడదు, నేను ఎక్కడ చెప్పకూడదు, అది మ్యూచువల్. యూనిలిటరల్ అంటే కనుక మీరు మాత్రం ఎక్కడ చెప్పకూడదు,
ఓకే. సో నేను రచయిత అంటే దానికి కర్త కర్మ క్రియ నేనే కాబట్టి మీతో నాకు వర్కౌట్ కాకపోతే నేను వేరే హీరోకో హీరోయిన్కో డైరెక్టర్కో ఎవరికో చెప్పుకుంటాను, దట్స్ మై రైట్. బట్ మీరు మాత్రం డిస్క్లోజ్ చేయకూడదు. సో 2 రకాలు ఉంటాయి. సో ఇక్కడ మనము స్పిరిట్ సినిమాకి వచ్చేటప్పటికి అది యూనిటరీ అగ్రిమెంట్ కిందనే మనము పరిగణించాలి. ఎందుకు అంటే కనుక సందీప్ రెడ్డి వంగ గారిది స్టోరీ కాబట్టి ఆయన ఆవిడకి చెప్పారు కాబట్టి అది వర్కౌట్ కాకపోతే యాక్టర్స్ తో వేరే యాక్టర్స్ పెట్టుకునే రైట్ ఆయనకు ఉంటుంది కాబట్టి ఆ విధంగానే మనం భావించాలి. సో ఆ యొక్క అగ్రిమెంట్ ఉంది మన మధ్య ఉన్నా కూడా మీరు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పని ఒక ట్వీట్ రూపంలో ఈయన ఆవిడకి సమాధానం చెప్పడం ద్వారా ఈ యొక్క విషయం బయటకు రావడం జరిగింది. సో ఈ విధంగా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉన్న తర్వాత కూడా ఆ విధంగా ఎవరైనా కూడా ఆ స్టోరీకి సంబంధించిన కానీ ఆ విషయానికి సంబంధించిన విషయాల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేస్తే అది ఒక వ్యక్తి ద్వారా కానీ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ మరే ఇతర మాధ్యమాల ద్వారా కానీ తెలియజేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పని అంటాము. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎగ్జాక్ట్లీ. సో ఈ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే కనుక ఈ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది కదా, అది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం మనం రాసుకుంటాం కదా, దాన్ని గనక మీరు వయలేట్ చేస్తే అంటే ఆ అగ్రిమెంట్కి అతీతంగా మీరు ప్రవర్తిస్తే, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అప్పుడు అవతల వ్యక్తికి అంటే అగ్రీడ్ పార్టీ అంటే ఎవరైతే గనక బాధింపబడ్డ పార్టీ ఉన్నారో అంటే ఇక్కడ ఎవరు సందీప్ రెడ్డి వంగ గారు, అతనికి ఉన్న రైట్స్ ఏంటి అని అంటే గనక ఇమీడియట్లీ ఆ యొక్క అగ్రిమెంట్ లో ఒకవేళ వాళ్ళు ఆర్బిట్రేషన్ క్లాజ్ అనేది పెట్టుకుంటే ఆర్బిట్రేషన్ అండ్ కన్సోలియేషన్ యాక్ట్ అని చెప్పని ఉంటుంది. అంటే ఏంటి అని అంటే కనుక ఇద్దరి మధ్య వివాదం చెలరేగినప్పుడు ఆ యొక్క వివాదం కోర్టులకు వెళ్ళడం కంటే ముందుగా ఒక ఆర్బిట్రేటర్ అంటే ఒక మధ్యవర్తిత్వం నిర్వహించే ఒక వ్యక్తి దగ్గర పెట్టుకుంటారనమాట. దానికి అయ్యే ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, ఎవరు భరాయించాలి, ఆ యొక్క వ్యక్తి ఏ రాష్ట్రానికి సంబంధించిన అయి ఉంటాడు, ఏ రాష్ట్రంలో ఈ యొక్క వివాదానికి సంబంధించి ప్రొసీడింగ్స్ అన్ని చెయ్యాలి అని చెప్పని ఆ అగ్రిమెంట్ లోనే పొందుపరిచి ఉంటాయి అనమాట. సో ఆ ఆర్బిట్రేటర్ ఎవరు ఉంటారు అనంటే కనుక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి కానీ, లేదు అనంటే కనుక రిటైర్డ్ హైకోర్టు జడ్జి కానీ, లేదు అనంటే కనుక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ. సో వాళ్ళకి అనువైన వ్యక్తుల్ని వాళ్ళు నియమించుకోవచ్చు. ఆ యొక్క వ్యక్తికి అయ్యే ఛార్జెస్ వీళ్ళు భరాయించాలి, అది కూడా అగ్రిమెంట్ లో ఉంటుంది. సో అతను ఆ యొక్క వివాదాన్ని పరిష్కరించడం జరుగుతుంది ఆ అగ్రిమెంట్ వరకు మాత్రమే. బియాండ్ ది అగ్రిమెంట్ కూడా ఆ మధ్యవర్తిత్వం చేసే వ్యక్తి చేయడానికి లేదు. ఒకవేళ ఆ క్లాజ్ లేదు అని అనుకుందాం, లేనప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అని చెప్పని ఉంటుంది. దాని ప్రకారము ఒక సివిల్ కోర్టులో సందీప్ రెడ్డి వంగ గారు ఎవరైతే కనుక స్టోరీ లీక్ చేసినారో అంటే దీపికా పదుకొనే గారు కానీ వాళ్ళ యొక్క హెంచ్మ్యాన్ లేదంటే కనుక పిఆర్ టీము వాళ్ళ ఏజెంట్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పార్టీ చేసి ఈ యొక్క స్టోరీకి సంబంధించి వీళ్ళు ఎక్కడా కూడా మాట్లాడకుండా మీరు ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పని ఒక ఆర్డర్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ యాక్ట్ అని చెప్పని ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారం కూడా సందీప్ రెడ్డి గారికి అబ్సల్యూట్లీ ఆ యొక్క స్టోరీని బయటికి రివీల్ చేయకుండా ఆపే విధంగా సంబంధించిన కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చే అధికారము సందీప్ రెడ్డి వంగ గారికి ఉంది. అదే విధంగా అంటే ఇదంతా కూడా సివిల్ ప్రొసీజర్లో జరుగుతుంది. ఆ విధంగా చేయడంతో పాటుగా మరి ఈ యొక్క స్టోరీ లీక్ చేసినందుకు ఈయనకి డ్యామేజెస్ కింద ఈయన సర్టైన్ అమౌంట్, అది 10 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, 500 కోట్లు కావచ్చు, డిపెండ్స్ అపాన్ దేర్ అగ్రిమెంట్. ఆయన ఆమె దగ్గర నుంచి క్లెయిమ్ చేయడానికి ఆయనకి పూర్తి హక్కు ఉంది, ఎంతైనా కూడా. కాకపోతే ఏమిటి అంటే కనుక దానికి సంబంధించి 100 కోట్లు క్లెయిమ్ చేస్తే ఆ 100 కోట్లకి సంబంధించిన కోర్టు ఫీజు సందీప్ రెడ్డి వంగ గారు సంబంధించిన కోర్టులో కట్టాల్సి ఉంటుంది. రైట్, అదొక 5 కోట్ల 10 కోట్ల అనేది ఇక్కడ డిపెండ్స్ అనమాట. సో అది కట్టిన తర్వాత సంబంధించిన కోర్టు కూడా ఆ విధంగా సందీప్ రెడ్డి వంగ గారికి జరిగిన అన్యాయం మీద కానీ, లాస్కి సంబంధించి కానీ, డ్యామేజ్కి సంబంధించి కానీ మీరు ఇంత పే చేయండి అని చెప్పని ఆ యొక్క హీరోయిన్కి ఆదేశించే అధికారము కోర్టుకు ఉంటుంది. అంటే 100 కోట్లు 500 కోట్లు మన ఇష్టం వచ్చినంత అడగొచ్చు, మీరు ఇలా లీక్ చేశారు నాకు ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ నేను ఇంత లాస్ పోయాను, ఈ యొక్క బడ్జెట్ ఇంత ఉంది, ఈ యొక్క బడ్జెట్ వల్ల మీరు ఇట్లా స్టోరీని బయటకు చెప్పేయడం వల్ల నేను ఇంత లాస్ అయిపోయాను అని చెప్పని వాళ్ళ యొక్క గ్రౌండ్ ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ చేసుకుంటా ఆ గ్రౌండ్ రాసుకుంటా వాళ్ళు అడిగే అధికారం పూర్తిగా సందీప్ రెడ్డి వంగ గారికి ఉంది. సో అదే విధంగా ఇక్కడ ఇదంతా కూడా సివిల్ ప్రొసీజర్. మరి క్రిమినల్ ప్రొసీజర్ అంటే కనుక 72 క్యాపిటల్ ఏ ఆఫ్ ది ఐటీ యాక్ట్ ప్రకారం కూడా సందీప్ రెడ్డి గారు సంబంధించిన పోలీస్ స్టేషన్లో దీపికా పదుకొనే గారి మీద, ఆమె యొక్క టీం మీద
క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు. క్రిమినల్ కేసు. ఎగ్జాక్ట్లీ, క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు. అలా ఫైల్ చేస్తే సివిల్ కోర్టులో ఈయన అడిగే అమౌంట్ కాకుండా ఈ యొక్క 72A IT యాక్ట్ ప్రకారము దీపికా పదుకోనే గారికి 3 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా 5 లక్షల వరకు ఫైన్ ఇంపోజ్ చేసే అధికారము సంబంధించిన కోర్టుకు ఉంటుంది. ఓ, జస్ట్ స్టోరీ ఒక పాయింట్ లీక్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఇవన్నీ బేర్ చేయాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ ఈ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అనేది ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిందే కాదు, కంపెనీలకు సంబంధించిన ఎంప్లాయీస్కి బాస్కి మధ్య కూడా ఉంటుంది, అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని చెప్పని అన్నారు. ఈ రోజు ఇన్ఫర్మేషన్ అనేది చాలా, ఈరోజు మనందరం చూస్తూనే ఉంటాం, ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాము. లోపల మినిస్టర్స్ సెక్రటేరియట్లో మీటింగ్లు జరుపుతూ ఉంటారు. ఒక మీడియా రిపోర్టర్ వెళ్ళి ఆ లోపల ఉన్న వ్యక్తికి ఒక 500 1000 రూపాయలు ఇచ్చి లోపల ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పు నాకు అని చెప్పని అంటారు. సో అతను చెప్తాడు, దాన్ని బ్రేకింగ్ న్యూస్ కింద వేస్తారు. ఆ బ్రేకింగ్ న్యూస్ వేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక టీఆర్పీ రేటింగ్ పెరుగుతూ ఉంటుంది మీడియాకి. ఆ టైంలో మనం చూసినట్లయితే కనుక ఒక బ్రేకింగ్ న్యూస్ వేసి మధ్యలో 2-3 యాడ్స్ వస్తాయి, అది కమర్షియల్. సో ఆ ఇన్ఫర్మేషన్ అది వెళ్తుంది. సో ఇవన్నీ కూడా అంటే ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఈరోజు సమాజం ముందుకు వెళ్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఇటువంటి అగ్రిమెంట్స్, ఇటువంటి కాంట్రాక్ట్స్ యాక్ట్ ఇవన్నీ కూడా సీన్లోకి రావడం జరిగింది. అందు గురించి 73 and 74 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో కూడా క్లియర్గా మీకు జరిగిన డ్యామేజెస్ని రికవర్ చేసుకోవచ్చు సంబంధించిన కోర్టుకు వెళ్ళి అని చెప్పి కూడా పొందుపరిచి ఉంది దాంట్లో. ఇప్పుడు అదే మూవీ రిలీజ్ అయిన తర్వాత పైరసీ కూడా చేస్తుంటారు. ఇప్పుడే రిలీజ్ అయింది, ఇంకో గంటలో HD ప్రింట్ అని చెప్పేసి గూగుల్లో వచ్చేస్తూ ఉంటాయి మనకి. అప్పుడు వాళ్ళ మీద పైరసీకి సంబంధించి గూగుల్లో రావడమే కాదు, ఆర్టీసీ బస్సులో కూడా డిస్ప్లే చేస్తున్నారు కదా. మన పుష్ప 2 ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కూడా వేయడం జరిగింది, అది మనందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించిన కేబుల్ ఆపరేటర్స్తో కేబుల్ టీవీలో కూడా ప్రసారం చేయడం జరిగింది, అది కూడా మనకు తెలిసిన విషయమే. సో ఇది ఏదో 4 గోడల మధ్య చూసేది కాదు. ఇవాళ రేపు మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దాంట్లో కూడా కనిపిస్తూనే ఉంటుంది. మూవీ టోరెంట్స్లో సినిమా డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు, అది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. దాంట్లో HD ప్రింట్ ఉంటుంది. 2.5 GB కావాలా నీకు, 1.5 GB కావాలా, 7.5 GB కావాలా, HD ప్రింట్ కావాలా, DVD ప్రింట్ కావాలా అని చెప్పని. ఐబొమ్మ ఐబొమ్మ అంటేనేమో ఇక ఈ OTT ప్లాట్ఫామ్లో వచ్చాయన్నీ కూడా ఐబొమ్మలో ఉంటాయి. కొత్త సినిమా చూడాలి అని అంటే మాత్రం మూవీ టోరెంట్స్లో చూసుకోవచ్చు మనం. అవే డౌన్లోడ్ చేసి ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలన్నీ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి కూడా BNSలో సెక్షన్స్ పొందుపరిచి ఉన్నాయి, కాపీరైట్ యాక్ట్ కూడా ఉంది, దాని ప్రకారం కేసులు బుక్ చేస్తారు. ప్రూవ్ అయితే కనుక జైలు కూడా పంపించడం జరుగుతుంది. కాకపోతే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జైలు శిక్ష పడే ఆస్కారం ఉన్న వాటిని అవి ఉన్నాయి అన్నమాట. అవి ఇంకా అవాయిడ్ చేస్తూనే ఉంటారు కదా, ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు సినిమాలు, అలానే పైరసీ అవుతూనే ఉన్నాయి. ఎంతో మంది కేసులు పెట్టే ఉంటారు కదా ఇప్పటి వరకు. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. అంటే కఠినమైన చట్టాలు ఉంటే నేరాలు ఆగిపోతాయి అని అంటారా అంటే కనుక ఆగిపోవు, అసలు ఆగిపోవు. ఎందుకు అని అంటే కనుక మీరు జర్నలిజంలో ఉన్నారు, మీ ప్రొఫెషన్ ఏంటి జర్నలిజం, ఇంటర్వ్యూస్ చేయడము, కొత్త కొత్త విషయాల్ని సమాజానికి తెలియజేయడము. మీకు ఏమొస్తుంది అని అంటే కనుక మంత్ ఎండింగ్లో శాలరీ వస్తుంది. నా ప్రొఫెషన్ అంటే అడ్వకేట్. ఒక క్లయింట్ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని జడ్జి గారి ముందు రిప్రజెంట్ చేసి వాళ్ళకి అనుగుణంగా తీర్పు తీసుకొచ్చే బాధ్యత నాది. దాంతో నాకేమొస్తుంది అని అంటే కనుక ఫీజు వస్తుంది, నా బతుకు దగ్గర వెళ్తుంది. అదేవిధంగా ఈ మూవీస్ ఏదైతే పైరసీ చేస్తున్నారో వాళ్ళ వృత్తి అది, పైరసీ చేయడం వాళ్ళ వృత్తి. కొత్త సినిమా వస్తే దాన్ని ఇమ్మీడియట్లీ ప్రింట్ తీసి, డూప్లికేట్ ప్రింట్ తీసి దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి ప్రజలకి చూపించడం వాళ్ళ వృత్తి. దాని ద్వారా ఏమొస్తుంది, వాళ్ళకి మనీ వస్తుంది. సో వాళ్ళు దాన్ని అంటే క్రైమ్ని ఒక వృత్తి కింద ఎంచుకున్నారు. సరే కేసులు పెడతారు, జైలుకి పంపిస్తారు, కన్విక్షన్ పడుతుంది, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జైల్లో ఉంటారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ అదే వృత్తిలోకి కొనసాగుతూ ఉంటారు. అది ఆగదు. సో ప్రివెంటరీ మెథడ్స్ ఏమున్నాయి అంటే ఈరోజు ఏ టెక్నాలజీ తోటి మనం ఏదైనా సరే చేయగలుగుతున్నామని చెప్పని అంటున్నారు. మరి పైరసీని ఎందుకు ఆపట్లేదు? ఏం చేస్తుందా AI? నిద్రపోతుందా? అంటే పనికొచ్చే విషయాల మీద ఏఐని వాడాలి, పనికిరాని విషయాల గురించి AI ఎందుకు? ఎక్కడో బెంగళూరులో పుచ్చకాయ మంచిగా ఉందో లేదో AI వాడాడు అంటే కనుక పనికిమాలిన విషయాలు అయ్యి, అది అవసరమా? పుచ్చకాయ మంచిగా దానికి ఏ అవసరం లేదు కదా దానికి. సో కాబట్టి ఈ సినిమా పైరసీకి సంబంధించి, అదేవిధంగా చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి, ఇవన్నీ కూడా చాలా సమాజానికి విపత్తులు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి
ఇవన్నీ కూడా. సో నేను చెప్పాలి అంటే కనుక నువ్వు అంత బాగా అసలు నువ్వు అంత కాదు ఇంత అని చెప్పి చెప్తున్నావు కదా, పోయి నీ స్టామినా ఏంటో ఇక్కడ చూపించు అని చెప్పి చూపించాలి. ఓకే. కానీ వీటి మీద చేయరు. ఇప్పుడు ఈ కంపెనీస్ డెవలప్ చేసే కంపెనీస్ కూడా సమాజంలో ఇన్ని విషయాలు ఉండగా వీటిలన్నింటిని పక్కన పెట్టి ఈ పక్కన పనికిమాలిన విషయాల మీద డెవలప్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. దీని మీద మీకు నాకు కంటే ఎక్కువగా కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఎంత ఫైన్ వేసినా ఆవిడ ఎంత కట్టినా ఆల్రెడీ లీక్ చేసిన స్టోరీ అయితే లీక్డే కదా, అది వెనక్కి వెళ్ళదు. ఎగ్జాక్ట్లీ. సో ఇక మీదటైనా కూడా చేయకుండా ఉండాలి అని అంటే మాత్రము కోర్టుకి వెళ్ళి, అదేవిధంగా హైకోర్టులో గాగ్ ఆర్డర్ అని ఉంటుంది, అది కూడా తీసుకునే ఆస్కారము హక్కు సందీప్ రెడ్డి వంగ గారికి ఉంది. ఓకే, డన్ అండి. థ్యాంక్ యూ.